శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ప్రస్తుతము ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఒకటి స్లీప్లెస్ నైట్స్ సార్. అవునండి. అంటే చాలా మంది కూడా 12-1 వరకు కూడా మేల్కొని ఉండటం, అప్పటి వరకు వారికి నిద్ర పట్టకపోవటం, అవును. ఈవెన్ కొంతమంది పిల్స్ తీసుకుంటున్నా కూడా నిద్రపోకుండా 1-2 వరకు మొబైల్ ఫోన్స్ చూస్తూ అలా ఉంటున్న వారు ఉన్నారు. ఇట్లాంటి వారికి ఏవైనా మార్గం ఉందా? అంటే నిద్ర పట్టడానికి ఏదైనా మంత్రం జపించుకొని ఏదైనా ఉందా? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎందుకు నిద్ర పట్టదు, కారణం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th హౌస్ అంటారు. 12th హౌస్ కనుక అఫ్లిక్ట్ అయితే 12వ స్థానం అనేటువంటిది నిద్ర స్థానంగా చెప్తారు. ఓకే. 12వ స్థానం, ఈ 12వ స్థానం ఎప్పుడైతే పాడవుతుందో ఇట్స్ వెరీ క్లియర్, వాళ్ళకి నిద్ర అనేటువంటిది పట్టదు. అందుకే చూడండి, 12వ స్థానం పాడైన వాళ్ళ హాస్పిటలైజేషన్ అవుతారు. మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ మీరు నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఇస్తారు. అందులో చూడండి, ఆ పిల్స్లో నిద్ర బాగా పట్టడానికి టాబ్లెట్స్ ఇస్తారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూని మీకు తగ్గించేది నిద్రే. అతి నిద్ర మంచిది కాదు, అసలు నిద్రపోవడం మంచిది కాదు. ఆయుర్వేదంలో ఉంటుంది ఈ విషయం అనేది. అయితే ఒక్కొక్కసారి ఏదైనా ఆలోచనతో నిద్ర పట్టట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే మనకి శాస్త్రంలో ఏంటంటే నిద్రపోయే ముందు నమశివాయ మంత్రం నేను నిద్రపోకూడదు అనుకుంటూ చదవాలి. మన మైండ్ ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే, నేను నిద్రపోకూడదు అన్నప్పుడు నిద్ర వస్తుంది, నేను నిద్రపోవాలన్నప్పుడు నిద్ర రాదు. రివర్స్ ఇది పనిచేస్తూ ఉంటుంది. మీరు గమనించండి కావాలంటే ఎప్పుడైనా. అమ్మో నిద్రపోకుండా ఎట్టగైనా జాగ్రత్త ఉండాలన్నప్పుడు అప్పుడు కురుకుతూ ఉంటాం మనం. ఏదైనా పడుకోవాలని కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు. కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా నిద్ర రావట్లేదు అంటే కళ్ళు మూసుకోండి, నమశివాయ 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 అంటూ ఉండండి, అందులో నిద్రపోతారు. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, మీకు ఏదైనా దుస్వప్నం వస్తే దాని దోషం పోతుంది. రెండవది, రాత్రి నుంచి ఉదయం వరకు మీరు నమశివాయ మంత్రం చేసిన ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ ఎవరిదైనా మనం ఉదాహరణకు 1000 జాతకాలు తీసుకున్నాం అనుకోండి, ఆ 1000 జాతకాలలో ఎంతమందికి నిద్ర పడుతుంది, ఎంతమందికి నిద్ర పట్టట్లేదు అని ఛాలెంజింగ్గా చెప్పచ్చు. లగ్నము నక్షత్రము అని ఉంటాయి. అంటే జాతకుడు జన్మించిన లగ్నము పుట్టిన నక్షత్రాన్ని బేస్ చేసుకొని అది సేమ్, అంటే లగ్నానికి ఫ్రెండ్లీ నక్షత్రంలో చంద్రుడు ఉంటేనేమో నిద్రపడుతుంది, లగ్నానికి వ్యతిరేక నక్షత్రంలో చంద్రుడు ఉంటేమో నిద్రపట్టదు. ఎందుకు అంటే చంద్రుడు మనసుకు కారకుడు. మీకు చూడండి, ఎప్పుడైనా నిద్ర ఎప్పుడు పట్టదు, మనసు బాగోపోతే నిద్ర పట్టదు. ఏమైందంట, నా మనసు బాగాలేదు, నిద్ర కూడా పట్టట్లేదు అంటాం. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ప్రశాంతంగా నిద్రపోతాం. మనసు చంద్రుడిజం కారక్ ఆఫ్ మైండ్, మన మైండ్లో ఎక్కువగా ఉంటే అంటే ఈ లగ్నానికి వ్యతిరేకమైనటువంటి మైండ్లో ఉన్నాయి, అంటే జీవుడికి వ్యతిరేకించేవి మైండ్లో ఉన్నాయి. ఎప్పుడైతే వ్యతిరేకించేవి మైండ్లో, అయ్యో ఇది అవ్వట్లేదు, ఇది ఎలా చేయాలి, అది అవ్వట్లేదు, ఇవి ఎక్కువ పట్టించుకుంటాడు. అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. లగ్నం చంద్రుడు ఉండే నక్షత్రం తీసుకుంటే ఏమవుద్దంటే, ఈ జీవుడు ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. అమ్మో ఇదేమవుతుందో అదేమవుతుందో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయో ఆ జీవుడికి నిద్రపట్టదు. ఏదైతే అదైంది, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పటికిప్పుడు నిద్రపోవాలంటే సెకండ్స్లో నిద్రపోతాను, కల్లోకి కూడా వెళ్ళిపోతా. అందరూ అంటారు నీకు నీ అదృష్టం అసలు అది. ఎనీ టైం, ఇప్పుడు మధ్యాహ్నం పడుకోవాలనుకో, అసలు యాక్చువల్లీ నిద్రపోను, మధ్యాహ్నం పూట నిద్రపోను కానీ చెప్తున్నా, రాత్రిపూట నిద్రపోతున్నాను అనుకోండి, అన్ని పనులు అయిపోయి 8:30-9కి నిద్రపోవాలనుకున్నా, ఇలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తాను నాకు. మళ్ళీ మీరు అర్ధరాత్రి అప్పుడు 10 సార్లు నిద్రలో అయిపోయినా మళ్ళీ వెంటనే నిద్రపోగలను. ఎందుకంటే నా లగ్నం ఈజ్ మకర లగ్నం, నా స్టార్ ఈజ్ పుబ్బ. సో మకర లగ్నానికి పుబ్బ స్టార్ ఈజ్ ఫ్రెండ్లీ, శుక్రుడు అధిపతి. అట్లాగా మనకి జన్మజాతకంలో దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అంటే ఎవరికి నిద్ర పడుతుంది, ఎవరికి నిద్ర పట్టదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని ఇప్పుడు చిన్నప్పటి నుంచి బాగా పట్టేదండి, కానీ ఒక పర్టికులర్ టైము, ఈ పర్టికులర్ ఇయర్స్లో నాకు నిద్ర లేదంటారు. దానికి కారణం ఏంటంటే 12th హౌస్ ఎఫ్లిక్ట్ అయినటువంటి టైం నడుస్తూ ఉంటుంది. సో ఆ ఏ ప్లానెట్స్ 12th హౌస్ని ఎఫ్లిక్ట్ చేసాయో చూసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు చెప్పాలంటే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.